హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో కాన్సెప్ట్ బేస్డ్ షార్ట్ కట్స్ ఏదైనా సరే మీరు ఒక షార్ట్ కట్ మీరు ఉపయోగించాలంటే ఖచ్చితంగా దాని బ్యాక్గ్రౌండ్ ఉన్న కాన్సెప్ట్ తెలియాలి మీకు. అది తెలుసుకోకుండా డైరెక్ట్ షార్ట్ కట్స్ యూజ్ చేస్తే తర్వాత మనం ఎందుకు చేస్తున్నామో అర్థం కాకుండా మీరు అనవసరమైన తప్పులు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒకసారి లెట్ us గో విత్ దట్ ఈస్ కాన్సెప్ట్ బేస్డ్ షార్ట్ కట్స్లో బేసిక్ ముందు వెళ్దాం. రైట్, యా, ద కాన్సెప్ట్ బేస్డ్ షార్ట్ కట్స్. జనరల్గా నిష్పత్తులు, రేషియోస్లో మీకు ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వల్ రేషియో కాన్సెప్ట్, సమాన నిష్పత్తులు. రైట్, సమాన నిష్పత్తులు అనే ఆ కాన్సెప్ట్, రైట్, దట్ ఈజ్ ఈక్వల్ రేషియోస్. ఆ పాయింట్ తెలుసుకుంటే మీరు షార్ట్ కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఎందుకు చేస్తున్నాం కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ 1:2 ఉంది, 1:2. దీని యొక్క సమాన నిష్పత్తి ఎంత అంటే దీన్ని 2తో మల్టిప్లై చేసి ఒక నిష్పత్తి వస్తుంది, 1తో మల్టిప్లై చేసి బేసిక్ రేషియో ఇది అనుకోండి, దట్ ఈజ్ 1తో మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా 1:2 అంటాం కదా. మరి 2తో మల్టిప్లై చేస్తే 2:4 అవుతుంది. రైట్, అండ్ 3తో మల్టిప్లై చేస్తే 3:6 అవుతుంది. రైట్, అలాగా. సో దట్ ఈస్ 4:8. ఇవన్నీ బేసిక్ మీ స్కూల్ బుక్స్లో కూడా ఉంటాయి. రైట్, మరి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది దట్ ఈస్ వాట్ వీ నీడ్. అంటే 1:2 బదులుగా మనము 4:8 వాడచ్చా, వాడకూడదా? వాడచ్చు. రైట్, సో లెట్ us గో విత్ నౌ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఈ ఈక్వల్ రేషియోస్. ఇది ఇన్ జనరల్, రైట్, ఈ ఈక్వల్ రేషియోస్ ఒకటి ఏజెస్, వయస్సులు, రైట్, వయస్సులు దాంట్లో ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మిక్స్చర్స్, మిశ్రమాలు, రైట్. సో దీంట్లో కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఆ ఈక్వల్ రేషియోస్లో ఏజెస్లో ఎలా చేయాలి, మిక్సర్స్లో ఎలా చేయాలి అనేది కొంచెం లాజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. రైట్, సో ఎలా లాజిక్ ఏంటి అంటే వయస్సులో చూస్తే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈక్వేషన్ వేయాలన్నా లేదా షార్ట్ కట్ యొక్క లాజిక్ చేయాలన్నా దాని బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అంటే వయసుల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇద్దరు వ్యక్తుల మధ్య వయసుల భేదం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ బిట్వీన్ ఎనీ 2 persons ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. రైట్, అదనమాట ఇక్కడ. సో డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్, వారి వయసుల మధ్య తేడా ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. రైట్, మరి ఇక్కడ చూస్తే మిశ్రమాల్లో జనరల్గా మీరు ఏంటంటే పాలు, నీళ్లు యాడ్ చేస్తాం. నీళ్ళు యాడ్ చేసినప్పుడు మిల్క్ అండ్ వాటర్, నీళ్ళు యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏం స్థిరంగా ఉండాలంటే మిల్క్ పార్ట్స్ స్థిరంగా ఉండాలనేది పాయింట్. రైట్, ఇప్పుడు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఈక్వల్ రేషియో తీసుకొని చేయాలి, ఈక్వల్ రేషియో బేస్ తీసుకొని చేయాలి. రైట్, సో అది ఇప్పుడు మీకు కొంత అర్థమై ఉంటుంది. ఇప్పుడు లెట్ us గో విత్ ద క్వశ్చన్లో చూసి చేద్దాం. రైట్, నౌ ఫస్ట్ వన్, రైట్, పి మరియు క్యూ యొక్క ప్రస్తుత వయసు నిష్పత్తి 7:3. 4 సంవత్సరాల తర్వాత వారి వయసులు 2:1 నిష్పత్తిలో ఉంటుంది. పి యొక్క ప్రస్తుత వయసు ఎంత? రైట్, నేను ఫస్ట్ పాయింట్, ఇది జనరల్గా ఎక్స్ మెథడ్లో చేస్తారు, దట్స్ ఫైన్, దట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. రైట్, బట్ ఇక్కడ పి ప్రస్తుత వయసు ఎంత అన్నారు, పి మరియు క్యూ ఇద్దరు గురించి చెప్తున్నారు కదా. రైట్, దట్ ఈస్ వాళ్ళ ప్రస్తుత వయసు ఏమో 7:3. మరి తర్వాత వారి వయసు మధ్య తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి ఎంత? 2:1. ఇది 4 సంవత్సరాల తర్వాత అంట, 4 years తర్వాత. ప్రస్తుతం ఇట్ ఈస్ 7:3 కదా. ఇప్పుడు ఇందాకేమన్నాను, వయసుల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య వయసుల భేదం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ భేదం 1, ఇక్కడ భేదం 4. స్థిరంగా ఉండాలంటే అర్థం ఏంటి? ఈక్వల్గా ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? వాటిని సమానం చేయాలి. కాబట్టి ఈ నిష్పత్తిని 4తో మల్టిప్లై చేస్తాం, ఆపోజిట్ దాంతో మల్టిప్లై చేయండి. ఇదేమో ఆపోజిట్ దాంట్లో డిఫరెన్స్ మల్టిప్లై చేయండి 1. దట్స్ ఆల్. నౌ వి గాట్ 7:3 అండ్ హియర్ ఇట్ ఈస్ 8:4. క్లియర్? నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ డెఫినెట్గా ఇప్పుడు చూడండి ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నారు? 4 సంవత్సరాల తర్వాత అన్నారు. ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఇద్దరికి ఒక్కొక్క భాగం పెరిగింది, కానీ వాస్తవానికి 4 సంవత్సరాలు
4 సంవత్సరాలు పెరిగినాయి కాబట్టి 4 సంవత్సరాల తర్వాత కాబట్టి ఒక భాగం నిష్పత్తిలో ఒక భాగం దేనికి సమానం 4 సంవత్సరాలకు సమానం ఇజంట్. సో ఒక భాగం నిష్పత్తిలో ఒక భాగం 4 సంవత్సరాలకు సమానం వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా పి యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే పి యొక్క ప్రస్తుత వయసు ఎన్ని భాగాలు 7 భాగాలు కాబట్టి 7 parts ఈజ్ 28 రైట్. సో 1 into 4 7 4s ఎంత 28. ఇది అండర్స్టాండ్. ఇది ఆ డిఫరెన్స్ ఆఫ్ కాన్సెప్ట్ అని తెలిస్తే ఆటోమేటిక్గా అన్ని క్వశ్చన్లు వచ్చేస్తాయి. ఏజెస్ అన్ని క్వశ్చన్లు దీని మీద ఆధారపడి ఉంటుంది రైట్. యావరేజ్ అనే కాన్సెప్ట్ తర్వాత చూసుకుందాం, కానీ ఏజెస్ సంబంధించింది ఇలాగే మీరు చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి రైట్. నౌ ఐ విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంకోసారి ఇది చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్. ఒక పురుషుడు మరియు అతని భార్య వయసుల నిష్పత్తి 4:3. 4 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 9:7 అవుతుంది. వివాహ సమయంలో నిష్పత్తి 5:3 అయితే వారు ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు? ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు? వాడు ఇది భార్యాభర్తలు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల క్రితం తెలియదు, చేసుకున్నారు. కానీ వారి ప్రస్తుత వయసు ఎంత అంటారా? వారి నిష్పత్తి ఎంత? 4:3 అంట. ప్రస్తుతం వారి వయస్సు 4:3. ఎన్ని సంవత్సరాల క్రితం తెలియదు. మ్యారేజ్ టైంలో వారి నిష్పత్తి ఎంతంట? అది 5:3 అంట. మ్యారేజ్ అనేది ఖచ్చితంగా ముందే జరుగుతుంది కాబట్టి సో మ్యారేజ్ నిష్పత్తి ముందే జరుగు ఉండాలి. ఓకే, 5:3. ఓకే, ఇంకోటి ఏదో ఇచ్చారు. 4 సంవత్సరాల తర్వాత వారి నిష్పత్తి ఎంత ఉంటుంది? 9:7. గుడ్. ఓకే, 4 years తర్వాత రైట్. ఇప్పుడు చూడండి, ఎక్స్ మెథడ్స్ జనరల్గా షార్ట్ కట్స్ అనుకోండి, బట్ కొన్నిసార్లు అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ భార్యాభర్తల మధ్య వయసుల మధ్య భేదం ఎప్పుడు స్థిరంగానే ఉండాలి కదా. ఆయన 4 ఏళ్ళు పెద్దవాడు అనుకోండి భర్త, ఖచ్చితంగా ఆ 4 ఏళ్ళు ఎప్పటికైనా 10 ఏళ్ళ తర్వాత అయినా 4 ఏళ్ళు పెద్దవాడు ఉంటాడు, 20 ఏళ్ళ తర్వాత అయినా 4 ఏళ్ళు పెద్దవాడు ఉంటాడు కదా. మరి ఇక్కడ కూడా స్థిరంగా ఉండాలి భార్యాభర్తలు రైట్. దట్ ఈజ్ మేల్ అండ్ ఫిమేల్. ఓకే, సో తీసుకుంటే భార్య ఖచ్చితంగా చిన్న ఉండొచ్చు. ఓకే, 5:3. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 2 భాగాలు, 5:3కి భాగం అంతా 2 భాగాలు, ఇక్కడ 1 భాగమే, ఇక్కడ 2 భాగాలు, 2 భాగాలు స్థిరంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది. దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఇవి 2 భాగాలు చేయాలి, ఇది కూడా 2 భాగాలు అవ్వాలంటే ఏం చేయాలి? నిష్పత్తిని ఈ 2 భాగాలతో మల్టిప్లై చేస్తాం. సో నా కొత్త నిష్పత్తి ఏంటి అని అంటే రైట్, ఈ డిఫరెన్స్ 2ని దీంతో మల్టిప్లై చేస్తాం. దట్ ఈస్ 8:6 అనమాట. అండర్స్టూడ్. మరి ఇక్కడ ఇదంతా 9:7 అలాగే ఉంచండి. దట్ ఈస్ డిఫరెన్స్ 2 parts. ఇక్కడ కూడా డిఫరెన్స్ 2 parts, ఇక్కడ కూడా డిఫరెన్స్ 5:3. ఎస్, వచ్చేసింది. ఇంకేముంది? డిఫరెన్స్ 2 parts వచ్చేసిన తర్వాత ఇంకేం అవసరం లేదు రైట్. అవన్నీ స్థిరంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇదేమో 4 సంవత్సరాల తర్వాత అంట, 4 సంవత్సరాల తర్వాత కదా. మరి ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఒక భాగం 4 సంవత్సరాలు అయితే, ఒక భాగం 4 సంవత్సరాలు అయితే వీళ్ళు ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 3 భాగాల క్రితం అంట. 3 భాగాల క్రితం కదా. సో 3 భాగాలు ఎంత అవుతాయి? ఒక భాగం 4 సంవత్సరాలు అయితే 3 భాగాలు ఎంత అవుతాయి? 12 సంవత్సరాలు. అంటే 12 సంవత్సరాల క్రితం వాళ్ళు మ్యారేజ్ చేసుకొని ఉండాలి. క్లియర్? సో దిస్ ఈజ్ ఇది ఈక్వల్ రేషియోస్ వాడుతున్నాం, కానీ లాజిక్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఏంటి లాజిక్? ఆ ఇద్దరి మధ్య వయసుల మధ్య భేదం ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. దానికోసం ఏం చేయాలో చేయండి. లాజిక్ ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి, 2 తీసుకొని అప్పుడు షార్ట్ కట్ చేయాలి. క్లియర్? నౌ లెట్ us గో విత్ నౌ ఏజెస్ చేసాం కదా. ఇప్పుడు మిశ్రమాలు ఎలా ఉంటుంది అని అంటే, మిశ్రమాల్లో ఏముంది? ఇప్పుడు ఇద్దరికి సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత అంటే ఇద్దరికి పెరుగుతాయి. ఇక్కడ ఏంటంటే పాలు మాత్రమే కలిపారు కాబట్టి నీళ్లు పాలు కలిపితే నీళ్లు స్థిరంగా ఉండాలి, నీళ్లు కలిపితే పాలు స్థిరంగా ఉండాలి కదా. స్థిరంగా ఉండాలనేది కాన్సెప్ట్ ఇప్పుడు రైట్. దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్ వన్. నౌ లెట్ us గో విత్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం రైట్. ఒక మిశ్రమంలో పాలు మరియు నీళ్లు వరుసగా 4:3 నిష్పత్తిలో ఉంటాయి. ఈ మిశ్రమానికి 6 లీటర్ల నీరును కలిపితే
పాలు నీటి నిష్పత్తి 8:7 అవుతుంది. ఓకే ఫైన్. అసలు మిశ్రమంలో పాల పరిమాణం ఎంత? అసలు మిశ్రమంలో పాల పరిమాణం ఎంత? అసలు ఈ మిశ్రమంలో ఏం కలిపారు ఇక్కడ? నీటిని కలిపారు. నీటిని కలిపిన తర్వాత మరి పాలు మరి స్థిరంగానే ఉండాలి కదా, రైట్? ఇప్పుడు స్థిరంగా ఉండాలి అనేది ఏంటది? పాల భాగాలు స్థిరంగా ఉండాలి. పాలు ఇంతకుముందు 5 లీటర్లు ఉంటే ఇప్పుడు కూడా 5 లీటర్లు ఉండాలి. అలాగే నిష్పత్తి భాగాలు కూడా సమానంగా ఉండాలి. సమానంగా లేకపోతే ఏం చేయాలి? సమానం చేయాలి. సమానం ఎలా చేయాలి? సమాన నిష్పత్తులు యూజ్ చేసేయాలి. అండర్స్టాండ్? ఇప్పుడు చూద్దాం. ఒక మిశ్రమంలో పాలు మరియు నీరు ఏ నిష్పత్తులు ఉన్నాయంటే 4:3. మరి ఆ నీరు తర్వాత 6 లీటర్ల నీటిని కలిపిన తర్వాత ఆ నిష్పత్తి ఎలా మారుతుందంటే 8:7. క్లియర్? ఇప్పుడు అయితే దాంట్లో పాల భాగం ఎంత అన్నారు? పాలు అంటే ముందున్న మిశ్రమంలో పాల పరిమాణం ఎంత? ఓకే ఫైన్, పాలు కావాలి, బాగుంది. కానీ నీరుని కలుపుతున్నప్పుడు పాలు స్థిరంగా ఉండాలి. ఇవి స్థిరంగా ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ 8 ఉంది, అక్కడ 4 ఉంది. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇది 8 చేయాలంటే ఏం చేయాలి? దేంతో మల్టిప్లై చేస్తే అవుతుంది అనేది ఈక్వల్ రేషియో, రైట్? దేంతో మల్టిప్లై చేస్తే అవుతుంది? 2తో మల్టిప్లై చేస్తే అయిపోయింది. దట్స్ ఆల్. సో 2 4 ఎంత? 8, 2 3 ఎంత? 6. ఇప్పుడు కొత్త రేషియో రాద్దాం, పక్కన రాద్దాం, లేదా ఇక్కడ రాస్తున్నాను. సో 8:6 అనేది ప్రస్తుతం, రైట్? నెక్స్ట్ మరి ఎన్ని లీటర్లు? 6 లీటర్లు నీటిని కలిపిన తర్వాత ఎంత అవుతుంది? 8:7 అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి. దట్ ఈజ్ డెఫినెట్గా పాల భాగాలు సమానం అయినాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి. దట్ ఈజ్ ఒక భాగం ఎన్ని లీటర్లు సమానం? ఒక భాగం 6 లీటర్లు సమానం. ఒక భాగం 6 లీటర్ సమానం వచ్చేసిన తర్వాత ఇంకా అంతే. ఒకసారి ఇది వచ్చేసిన తర్వాత ఇలా దట్స్ ఎనఫ్. నిష్పత్తిలో భాగాలు పరిమాణానికి ఎప్పుడైతే మనకి ఆ కనెక్టివిటీ వచ్చేస్తుందో ఇంకా అన్నీ చెప్పేయచ్చు. ఇప్పుడు పాలు ఎన్ని భాగాలు? 8 భాగాలు. కాబట్టి ఎంత? 8 పార్ట్స్. ఎంత? 8 పార్ట్స్. 1 into 6 లీటర్స్. కాబట్టి 8 into 6 ఎంత? 48 లీటర్స్. అంటే స్పేస్ తక్కువ ఉంది కాబట్టి రాస్తున్నాను, లేదంటే పైన రాసేవాడిని, రైట్? దట్ ఈస్ 8 పార్ట్స్ ఎంత? 48 లీటర్స్, రైట్? దాంట్లో ఏది కాదనుకోండి. బట్ అండర్స్టూడ్ ద పాయింట్, రైట్? నౌ నెక్స్ట్ గో టు ద లెట్ us కమ్ టు దిస్ వన్. ఇది కూడా చూద్దాం. 720 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో బాలురు మరియు బాలికల సంఖ్య నిష్పత్తి 7:5, 7:5 అంట. సో బాలురు మరి బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళ నిష్పత్తి ఎంత ఉందంట? 7:5. మొత్తం ఎంత అంటున్నారు? 720 మంది ఉన్నారు మొత్తం. ఓకే ఫైన్, రైట్? 1:1 నిష్పత్తిని సాధించడానికి ఇంకా ఎంతమంది బాలికలు చేర్చాలి? వీళ్ళ నిష్పత్తి ఎలా అవ్వాలంటే 1:1 అవ్వాలంట. 1:1 అవ్వడానికి ఎంతమంది బాలికను చేర్చాలి? బాలికను చేర్చాలంటే ఖచ్చితంగా ఏది స్థిరంగా ఉండాలి? ఏ స్థిరంగా ఉండాలి? బాయ్స్ స్థిరంగా ఉండాలి కదా. మరి ఇక్కడ 7 ఉంటే ఇక్కడ కూడా 7 ఉండాలి. అప్పుడు ఏ నిష్పత్తి మార్చుకుంటుంది? అది 7తో మల్టిప్లై చేస్తాం. దట్స్ ఆల్, రైట్? ఇక్కడ రాద్దాం చూడండి. ఇక్కడ సో ఎప్పుడైనా మీరు బ్యాలెన్స్ ఈక్వల్ రేషియో తీసుకున్నప్పుడు కొత్త రేషియో తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఎంత? 7:7. క్లియర్? ఎస్. ఇప్పుడు బాయ్స్ ఈక్వల్ అయిపోయారు కాబట్టి గర్ల్స్ భాగాలు ఎన్ని భాగాలు పెరిగినాయి? 2 పార్ట్స్ పెరిగినాయి కదా. సో ఈ 2 పార్ట్స్ పెరిగింది. 5 నుంచి 7 అంటే ఖచ్చితంగా 5కి 2 కలిపితే 7 కాబట్టి సో 2 పార్ట్స్. 2 పార్ట్స్ దేనికి ఎంతకి ఈక్వల్ అనేది ఇప్పుడు ఆన్సర్. దట్ ఈస్ రైట్. నా కానీ ఇక్కడ ఇద్దరు కలిపితే మొత్తం ఎంత? 7:20. సో 7 + 5 12 భాగాలు 720 అయితే 12 భాగాలు 720 అయితే 2 భాగాలు ఎంత కలపాలి కాబట్టి అదంతా 12 60లు 720 కాబట్టి 2 60లు ఎంత? ఆన్సర్ 120. 2 60లు 120. అండర్స్టూడ్ దిస్ వన్, రైట్? దిస్ ఈజ్ వాట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈక్వల్ రేషియోస్ అనేవి ఉన్నాయి. మరి ఆ ఈక్వల్ రేషియోస్ ఏజెస్లో వాడచ్చు, మిక్సెస్లో కూడా వాడచ్చు. ఏజెస్లో వాడేటప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య వయసుల భేదము స్థిరంగా ఉంటుంది. మిక్సర్స్లో ఏది కలుపుతామో అది తప్ప మిగతాది స్థిరంగా ఉండాలి. అది తప్ప మిగతా స్థిరంగా ఉండాలి. ఏది కలిపామో పక్కన పెట్టి వేరే ఏదైతే ఉందో అది స్థిరంగా ఉండాలి. దట్స్ ఆల్. ఇది అండర్స్టూడ్ నౌ, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్.